శ్రావణ మాసం తొలి గురువారాన్ని పురస్కరించుకుని ఖమ్మం రంగనాయకుల గుట్ట శ్రీకృష్ణ సాయి ఆశ్రమంలో వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా బాబావారికి అభిషేకం, అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 41 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం, భక్తి గీతాలు ఆలాపన చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వహణ అధ్యక్షులు లగడపాటి రామారావు జబర్దస్త్ టీవీ, ఖమ్మం టీవీతో మాట్లాడారు. శ్రీకృష్ణ సాయి ఆశ్రమం తెలంగాణ రాష్ట్రంలోనే ఉత్తమ దేవాలయంగా ఎంపికైనట్లు భక్తుల హర్షధ్వానాల నడుమ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే భక్తులకు బాబా దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం భక్తులకు తీర్థ, బాబావారి ప్రసాదం, అన్నప్రసాద వితరణ జరిపారు. కార్యక్రమాన్ని ఆశ్రమం ప్రతినిధులు పర్యవేక్షించారు. भजो भजो వీరు కూడా భాగస్వామ్యం అయ్యారు. ఈ హనుమాన్ చాలీసాలో ఈ కార్యక్రమం కూడా భాగస్వామ్యం అవ్వదలుచుకున్న వారు मुझे शांति तद्गमया तमसो मा ज्योतिर्गमया भजो भजो विठला विठला बल्लनाथ दुरंगा भजो मन विठला भजो विठला रंगा साई विठला भजो भजो विठला पांडुरंग विठला पंडरीनाथ पांडुरंग भजो मन विठला भजो भजो विठला पांडुरंग नाथ विठला पार्थीश्वरा रघुवीर रणधीर रघुकुमार रघुवीर धीर रघुकुल चंद्र सद्गुरु साई नमो नमः। ओम साई नमो नमः। श्री साई नमो नमः। जय जय साई नमो नमः। सद्गुरु साई नमो नमः। మన రాష్ట్రానికి ఉత్తమ శ్రీ కృష్ణ సాయి ఆశ్రమంగా మనకి ఎన్నుకోబడింది. రాష్ట్రంలోనే ఇందుకు గాను ఒక 120 మందికి అవార్డు ఫంక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ నెల 11వ తారీఖు ఆదివారం మన స్వతంత్ర దినోత్సవ స్వర్ణ కంకణ అవార్డు సంబరాలు చేస్తున్నారు శ్రీకాకుళంలో. అందులో మన ఆశ్రమం కూడా ఉంది. అందుకే మన కమిటీ సభ్యులు అందరికీ మన బాబావారి ఆశీస్సులను కోరుకుంటూ ఈ కార్యక్రమానికి కూడా మన కమిటీ సభ్యులు అందరూ హాజరవుతున్నారు. ఈ 11వ తారీఖు ఈ కార్యక్రమానికి కావున అందరికీ తెలియనేది ఈ అన్నదాన కార్యక్రమం తదుపరి మన శ్రీ కృష్ణ సాయి కమిటీ సభ్యులు, అన్నదాన కమిటీ సభ్యులు
ఒక మారు బాబా సన్నిధిలో ఒక 2 నిమిషాల సమావేశం ఉంటుంది. కావున అందరూ వరుస క్రమంలో దర్శనం చేసుకొని బాబాని తల్లి అనిల్ సర్లా అఖిల్ అలేఖ్య వారు 18 నడుపుకుంటూ ఫ్రీ అంటున్నా ఒక 5 నిమిషాలకు ఫోన్ చేస్తాను. ఇల్లు ఉన్నా ప్రోగ్రామ్ ఉన్నా ఒక 5 నిమిషాలకు ఫోన్ చేస్తాను. గురువుగారు నమస్కారం.